అలాగే కత్తితో మీరు పంచామృతాభిషేకం చేస్తూ వెళ్ళగా 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 అంటే ఏదో తినేపోసేది కాదు నా ఉద్దేశం. సమంత్రంగా చక్కగా స్వరంతో మంత్రం చెప్తూ అభిషేకం చేస్తూ వెళ్తే మీకు దాని వలన పెంపొందినటువంటి భక్తి యొక్క కారణము చేత అది ఏదో ఒకనాడు జ్ఞానమునకు కారణమవుతుంది. కారణం ఏమంటే రుద్రము యొక్క శక్తి చేత మీకు ఈశ్వరుణ్ణి అంతటా చూడగలిగినటువంటి లక్షణము ఆ భక్తి ఇచ్చేది. భక్తితో మీరు పంచామృతాభిషేకం చేస్తూ వెళ్ళగా 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 అంటే ఏదో తినేపోసేది కాదు నా ఉద్దేశం. సమంత్రంగా చక్కగా స్వరంతో మంత్రం చెప్తూ అభిషేకం చేస్తూ వెళ్తే మీకు దాని వలన పెంపొందినటువంటి భక్తి యొక్క కారణము చేత అది ఏదో ఒకనాడు జ్ఞానమునకు కారణమవుతుంది. కారణం ఏమంటే రుద్రము యొక్క శక్తి చేత మీకు ఈశ్వరుణ్ణి అంతటా చూడగలిగినటువంటి లక్షణము ఆ భక్తి ఇచ్చేస్తుంది. ఎందుకని రుద్రంలోనే మనం ఒక మాట చెప్తాం, ఎక్కడున్నాడు పరమేశ్వరుడు అంటే ఆయన నమ చోరాయ చ శిష్ట్యాయ చ ప్రేమ్యాయ చ శిఖత్యాయ చ ప్రవాహ్యాయ చ ఆయన